సిగ్గులేదా నీకు? నవ్వకుండా ఎలా ఉంటారు? నీ గుండెకి గంధం పూస్తారా ఏంటి? ఎంత ధైర్యం ఉంటే నా కూతురు మీద చేస్తాడు? వాణ్ణి పట్టుకోరా అంటే చేతకాని వాళ్ళ వాగుతున్నావా? సిగ్గులేదా నీకు? ఇంకా ఏ మొహం పెట్టుకుని బతుకుతున్నావురా? నా ఇంట్లో పనోడు అని చెప్పుకోవడానికి సిగ్గేస్తుంది. అందరూ నవ్వండి, ఇంకా బాగా నవ్వండి. ఈ చౌటు దద్దమ్మని చూసి ఇంకా బాగా నవ్వండి. నా నెత్తి మీద చుట్టొచ్చేలోపు ఆ నలుగురిని ముక్కలు ముక్కలుగా నరికి కాకులకి గిద్దలకి ఎగరేస్తాను. చూసుకోండి. చేస్తాను. వాడు ఎక్కడున్నారయ్యా? ఎక్కడ వెతుకుతావు? చెప్పు, వాళ్ళు ఎక్కడ వెతుకుతావు? ఏ పిల్ల, తొందరగా మేకల పక్క తోలవే. ఏంటా తొందర? ఇప్పుడే కావచ్చావు, అడ్డు లేవాలిగా. అవి ఊరికే ఏంటి అలా కంగారు పడిపోతున్నావు? నీ బాబు గడు రోడ్డు అనుకున్నావా? తొందరగా వెళ్ళాలి, పక్క తోలవే. ఏటా చూస్తావు? పో తొందరగా. అన్నా నువ్వు పోనీ అన్నా, ఏదైనా గురిసిపోతే బిర్యానీ చేసుకున్నాం. పోనీ అన్నా, చాలా దూరం వెళ్ళాలి మనం. ఎందుకురా ఏడుస్తారు? ఏడవకండ్రా. అరే టాటారా, మళ్ళీ ఈ ఊరి వైపు రాకండ్రా. వచ్చారంటే కొట్టి చంపేస్తారు. రే జాగ్రత్తరా, ఏడవకుండా వెళ్ళండ్రా. ఎందుకురా ఏడుస్తారు? ఏడవకండ్రా. 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16. ఎవర్రా ఇల్లు నిద్ర జరగొడుతున్నారా? ఇక్కడ మనం పడుకొని ఇచ్చేలా 20. అరే ఇంకో దగ్గరికి వెళ్ళి పడుకుందాం పదండ్రా. 23. ఎవరా మీరు? ఇక్కడ ఎందుకున్నారా? ఇక్కడేం పనిరా మీకు? ఏంటి ఆడదాని వదిలేస్తున్నా? మర్యాద మాట్లాడు. అయ్యా నువ్వేంట అలా చూస్తున్నావు? రావచ్చు పడక. దీనికంటే నా పెళ్ళమేనయ్యా. ఏం చేస్తుందో ఏంటో. నిద్ర వచ్చేస్తుందిరా. ఎక్కడికి వెళ్ళి పడుకుందాం రండ్రా. రారా మోహన్ రా. అక్కడ ఏం రాసుందిరా? ఒంటేకి వెళ్తే 1 రూపాయి, రొంటికి వెళ్తే 2 రూపాయలు, తానానికి వెళ్తే. అదేందిరా మనకి? రండిరా అన్నా, తలకు 3 రూపాయలు ఇవ్వన్నా. ఎందుకు? అక్కడ రాసావు కదా, ఒంటేకి వెళ్తే 1 రూపాయి, రొంటికి వెళ్తే 2 రూపాయలు. పల్లెటూరు నాయల్లారా, మీరు వెళ్తే డబ్బులు నాకు ఇవ్వాలరా. నీకు సరుకు ఇచ్చి డబ్బులు మేము ఇస్తామా? ఎరుపలారా నాకు పిచ్చెక్కిస్తారేటు. వెళ్తాం కానీ నీ పని నువ్వు చూసుకో. అరే నీళ్ళకి ఎక్కడికి వెళ్ళాలరా? ఉంటే పెద్ద కడుక్కున్నట్టు నోరు మూసుకుని రాయబట్టి పోరా. ఏంట్రా అంత చిన్న రాయి తీసుకున్నావు? నాకు ఈ రాయి సరిపోతుంది కానీ నువ్వు పోరా. రారా. నువ్వు కూడా రాయి తీసుకోరా. ఏంరా వచ్చేసేలా ఉందిరా. నువ్వే కర్మరా బాబు. తీసుకో. సౌండ్ చేయకుండా వెళ్ళండిరా. ఈ సౌండ్ ఏదో వేరేలా ఉంది. వచ్చేసావా?
నీకు ధైర్యం చాలా ఎక్కువే. ఈ గబ్బులో కూడా వచ్చి కూర్చున్నా ఉండవే, నీ సంగతి చెప్తానుండు. రే ఏదో చేద్దామని వచ్చారా, ఏమి చేయలేకపోతున్నాం రా. ఇక్కడ ఎవడు మోసపోయేట్లేడురా. రే మామ మన ఊర్లో ఇక్కడ ఎవడు మోసపోడురా, ఒక్కొక్కడు ఒక్కొక్క పని ఎత్తుక్కోవడమే. అయ్యా నమస్కారం అండి. ఎవడా నువ్వు? ముందు ఆ సామాను వచ్చేది. ఏం కావాలి నీకు? ఏదైనా పని ఉంటే ఇప్పించండి. ఇదెవరు? కేసరపల్లి నుంచి వచ్చామండి. కేసరపల్లి అంటే సత్య గారు ఊరేగా? అవునండి. ఎట్టా పడితే అట్టా ఉద్యోగాలు ఎవరో మీ ఊరు ప్రెసిడెంట్ గారి దగ్గర రికమెండేషన్ లెటర్ తీసుకురండి. పోండి పోండి వెళ్ళండి. అన్నా ఆయన సొంత ఊరు వెళ్ళారన్నా. ఆయన లేకపోతే ఏంటి, వాళ్ళ తరపున ఎవరో ఒకరు ఉంటారు కదా, వాళ్ళని అడిగి తీసుకురా. ఏంట్రా గుడ్లు అప్పగించి చూస్తా. సరే. ఇలా పొద్దునే వచ్చేసాడు పంచాడు కొట్టాను. రే అనవసరంగా ఇక్కడికి వచ్చి ఇరుక్కుపోయినట్టయిందిరా, మన ఊరు వెళ్ళిపోదాం రా. వెళ్ళిపోదాం. ఊరికెళ్తే అక్కడ మన ఇన్స్పెక్టర్కి గుండు కొట్టించా కదా, ఊరుకుంటాడేంటి? రే ఆ మేసాలోడు ఎక్కడికి వస్తే మనం ఏడ్ చేస్తావరా? వాడు వచ్చేలోపు మనం పని చూసుకుని బాగా డబ్బు సంపాదిద్దాంరా. రే ఈ ఊళ్ళో బతకాలంటే ఏదో ఒక పని చేయాలరా. ముందు దాని గురించి ఆలోచించడరా. ఎవర్రా మీరంతా? ఊరు కొత్త? అదంతా నీకెందుకు, ముందు జేబులో డబ్బులు ఎంత ఉన్నాయో తీసిచ్చాను. ఒక్కడిచ్చానంటే ఎవరి దగ్గర డబ్బులు అన్నా అడుగుతున్నావు? చూడన్నా, ఇప్పుడు కనుక నువ్వు డబ్బులు ఇవ్వకపోతే ఆయుధం తీసుకుని వస్తాను. ఏంట్రా ఆయుధం? మాకు తెలియని ఆయుధమా? ఇదిరా ఆయుధం అంటే. రేయ్, మలక్ పోయి పేట దాన్ని మల్లేశ్వర తీసుకురా. అందరికీ తెలుసురా. రే సంపేతనంటే. రేయ్, తొందరగా రా. ఏంట్రా సైలెంట్ గా వస్తున్నాడు? ఇదేరా మా ఆయుధం. తీరా డబ్బులు. తీరా డబ్బులు. తీరా రే. 500, 600, 700, 800, 900, 1000. ఈ 1000 రూపాయలతో ఏం చేద్దారా? రే మామ మంచి ఫిగర్ దగ్గర పోదాంరా. నీకు ఇప్పుడు అదంతా అవసరమారా? ఒకసారి వెళ్ళొచ్చు సరిపోదారా? రే నవ్వకండ్రా, మీరు అందరూ వెళ్ళిన సంగతి నాకు తెలియదు అనుకుంటున్నారా? ఎప్పుడప్పుడు దొరకపోరు, అప్పుడు చెప్తానరా మీ పని. అరే మావా ఆకలేస్తుందిరా, తిందావరా. రేయ్ తలకో 50 చొప్పున 200కి తినేద్దారా. తలకో 200 పెట్టి బట్టలు తీసుకుందాం, పట్నం లాగా జాలీగా ఉందాం. రే కొత్తగా ప్యాంటు సొక్క వేసాం, తర్వాత ఏం చేద్దాంరా? అరే మంచి ఇల్లు చూసి తాళం పగలు కొడదాం. మన ఊళ్ళోలా కాదురా, ఒక్కో ఇంటి తాలో ఒక్కోలా ఉంది, ఎలా పగలు కొడతాం? అదంతా తర్వాత. రాత్రి కూడా నిద్ర లేదురా, ముందు పడుకోవడానికి చోటు చూడండి. రే మామ అక్కడ చూడండి రా. అయ్య బాబోయ్ ఏంట్రా అన్ని పైపులు ఉన్నాయి? రే అక్కడికి వెళ్దాంరా. రే అక్కడ కూడా మనలాంటి వాళ్ళు ఉన్నట్టున్నారా? అక్కడ అక్కడ చాలా మంది ఉన్నారు కదరా. అవునరా మావా, గంజాయి కూడా తాగుతున్నట్టున్నారు. వెళ్ళి చూద్దాం రండి రా. పదండ్రా, మనం పైప్ చూసుకుందాం. అరే మావా రండ్రా, తలొక పైపు చూసుకుందాం. రే లోపల ఏం జరిగినా ఎవరికి వినపడదు కదరా. రే చూడండి రా, ఒక్కొక్క పైపు ఎంత పొడుగుందో. హాయ్. ఇంట్లోనే ఉన్నావా? లేదు, షాపింగ్ వచ్చాను. మరి మీ ఆయన తను బెంగళూరు వెళ్ళారు. ఇంట్లో బోర్ కొడుతోంది. వస్తావా? నో యార్. సో యు గాట్ సమ్ ప్రోగ్రామ్ రైట్? ఏ మహా, ఏయ్ ఎవరా నువ్వు? హలో మహా. అది హలో ఏం కావాలి నీకు? హలో మహా. దొంగతనం ఎంత పెద్ద తప్పో తెలుసా నీకు? మేడం హలో నీకేదైనా హెల్ప్ కావాలంటే నన్ను అడుగు, మహా, ఏమైంది? అది కాదు. ఓకేనా? హలో ఇదిగో నా విజిటింగ్ కార్డ్. హలో ఏదైనా అవసరమైతే ఇంటికొచ్చి కలు. ఓకే హలో సరేనా? హలో శైలు లైన్లో ఉన్నావా? ఏ మహా, అక్కడ ఏమైంది? ఏం లేదే. మీకు ఎలాంటి ఫిగర్ కావాలో అలాంటి ఫిగర్నే అరేంజ్ చేశాను, ఓకేనా? ఏ ఎవడ్రా నువ్వు? నా కారు తాళం ఓపెన్ చేస్తున్నావు? రే ఓపెన్ చేయొద్దు. ఏం చేస్తున్నావు అక్కడ?